కాబట్టి ఇప్పుడు మానవుని ఆత్మ మరణానంతరం తీర్పులోకి వెళ్తుంది అనేది మనకు అర్థమైంది. ఈ తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏం లెక్కలోకి వస్తాయంటే, భూమి మీద మనిషి జీవించినంత కాలం నడక, పడక, తలంపు, ఆలోచన, మాట, క్రియ, చేష్ట సమస్తములో ఉన్న పాపములన్నీ అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. భూమి మీద జీవించిన జీవితంలో వీడు చేసిన పాతకాలన్నీ ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ నిర్దోషిగా కనబడితే నిత్య జీవానికి, దోషిగా కనబడితే నిత్యమైన తీర్పుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం పాపం చేయలేదా? మన దగ్గర ఒక పాపం కూడా లేదా అంటే ఎవరికీ ధైర్యం లేదు. నేనే పాపం చేయలేదని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే పాపం అనేది మనం భూమి మీద పుట్టిన తర్వాత, మనకి తెలివి వచ్చిన తర్వాత మనం చేస్తే వచ్చింది కాదు. పాపం అనేది ఒక రోగములాగా మనకు తెలియకుండానే మన శరీరములోనికి ప్రవేశించింది. అందుకే మన మీద దేవుని కనికరం వచ్చింది. అందుకే మన మీద దేవునికి జాలి కలిగింది. అర్థమైందా? ఎందుకు కలిగిందంటే పాపము మనకు తెలియకుండా మన లోపలికి ప్రవేశించింది. అది మనలో పనిచేస్తున్నందున మనం అలాంటి పనులు చేస్తున్నాం. పాపం వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి? కాబట్టి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పాపులైనందున, వాళ్ళు పాప బీజం కలిగి ఉన్నందున, తత్ఫలితంగా వాళ్ళు పాపం చేస్తున్నందున, వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు ఎరుగకయే చేస్తున్నారు. వాళ్ళ లోపల ఆ పాప బీజం పనిచేస్తుంది. అందుకే సిలువ మీద అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాట ఎందుకు అన్నాడో? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని ఎందుకు అన్నాడో తెలుసా? వారు ఎరుగకయే పాప బీజముతో పుట్టారు. వాడికి ఏం తెలుసండి? వాడికి హెచ్ఐవి ఉందని అమ్మా నాన్న కన్నారు వాడిని. తీరా భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. ఒక హెచ్ఐవే కాదులేండి, ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అది ఉన్నోళ్ళు ఇబ్బంది పడతారు. హెచ్ఐవి పెద్ద సమస్య ఏం కాదు, రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు, అంత మించి ఏం లేదు. దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఎవరైనా అలాంటి బలహీనతలో ఉంటే ఏం భయపడొద్దు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను. దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారనుకో, పుట్టే బిడ్డకు కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా. వాడికి తెలుసా వాడి సమస్య ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా? వాడు అమాయకుడు, కానీ జబ్బు వచ్చింది. జబ్బు అంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయా రావా? వాడికి కూడా ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది, అవునా? మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిద్దా? ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి? అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్మొచ్చింది? వాడికి ఏం తెలియదు, కానీ పితరులకు ఉంది, వాడికి వచ్చేసింది. వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు. కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? పెద్దగా చెప్పండి, మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి. కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? అదే కనికరం, అదే జాలి మన మీద వచ్చింది ఆ కరుణామయుడికి, ఆ జీవంగల దేవుడికి వచ్చింది. అరే రే, తమ ప్రమేయం లేకుండానే పాప బీజంతో పుట్టి వీరు పాపం చేయుచున్నందున రేపు నా ఉగ్రతకు వీరు బలవుతారు గనుక అలా బలి కాకుండా నిమిత్తము వీరందరూ రక్షింపబడటానికి ఒక రక్షణ మార్గాన్ని నేనే చూపిస్తానని దేవుడు పతిత మానవుల పాప పరిహారార్థమై తానే బలియాగముగా సిలువ మీదెక్కి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చెల్లించి ఆయన రక్తము ద్వారా എല്ലാ మానవులకు రక్షణ ప్రసాదించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి రక్తము ద్వారా? దేవుని రక్తము, దైవ రక్తము, యేసు రక్తము ద్వారా. ఓ సమస్త మానవులారా, మీరు పాపులు, పాపానికి జీతం మరణం, నరకం, నిత్య మరణం, నిత్య నాశనం,
నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండడానికి మీ పాపముల కొరకు అదుగో ఆ శిలువ మీద వెల చెల్లించబడింది. ఆ శిలువ మీద నజరేయుడగు యేసు మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేచాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా పాపముల నుండి విడుదల పొంది నిత్య జీవానికి చేరతారు. రండి, ఇది సువార్త పిలుపు. ఇది సువార్త పిలుపు. ఎల్ల మానవులారా రండి, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, రండి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరన రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు. దోషులైన మానవులతో ఎంతో అద్భుతమైన విషయాలు పలికాడు. పాపులైన మనుషులతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన యేసు. యేసు యేసు మన రక్షణ కొరకు పరలోక తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ప్రజలారా, ఇక పాపమును గూర్చిన భయము మీకు అక్కరలేదు. ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు. నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి, యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోసాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు. నీ చేతుల్ని తప్పించాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు. మన పాదములు తప్పించాడు. ఆ పాదములు ఇంటికి కలిపి శీల కొట్టబడింది. మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు. ఆ తల ముళ్ళ చేత గుచ్చబడింది. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. మనం చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు పొందాడు. పంచ అంటే 5 అండి. పంచమహాపాతకాలు చుట్టుకున్నారా వాడికంటారు. పంచమహాపాతకాలు, ఆ పంచమహాపాతకాలన్నిటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు. చేతుల్లో 2, కాళ్లలో 2, ప్రక్క డొక్కలో 1, 5 గాయములు. మనం కళ్ళతో చూసిన మోహపు చూపులకైన కనుల వెంట రక్తము, నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకైనా నోటి వెంట రక్తము, చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు నా ప్రభు సర్వ శరీరము గాయపరచబడింది, రక్తసిక్తమైంది. ఇదంతా ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, కరుణను బట్టి. అరెరెరే, వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది. తత్ఫలితంగా వారు పాపం చేశారు. వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు. ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి. ఈ పరిస్థితి నేను ఎందుకు అనుమతించాలి? అవసరమైతే వారిని విడిపించడానికి, నా ప్రేమను చూపించడానికి ఇదిగో నేను ప్రాణం పెడతానని పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం. ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు. ఆ ప్రేమ పేరే యేసు. ఆ కరుణ పేరు, ఆ జాలి పేరు, ఆ దయ పేరే యేసు. దిగొచ్చేశాడు భూమి మీద.